అందరికీ నమస్కారం అండి. వృద్ధిలాలి ఎన్డీఏ కూటమి, అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వృద్ధిలాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈరోజు కేటాయింపులు పెరిగినాయి. అటు బీసీ సంక్షేమం కానివ్వండి, ఎస్టీ సంక్షేమం కానివ్వండి, ఎస్సీ సంక్షేమం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులైతేనే కానివ్వండి, ఇలాగ అన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని రూపొందించి ఈరోజు అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టడం, మరి దాని మీద చర్చ జరిగేటువంటి సందర్భం ఉంది. కానీ ఇదంతా కూడా చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మరి కింది స్థాయి నుంచి కూడా మరి గతంలో ఆర్థిక శాఖ మంత్రికి చేసినటువంటి వ్యక్తి కూడా దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే వీళ్ళు సంక్షేమం గురించి పట్టించుకోలేదు, ప్రజలకి మంచి చేద్దాం, రాజధాని రాష్ట్రానికి కావాలి, రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేద్దాం అనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు వీళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగినటువంటి నాయకుడు, మరి రాష్ట్రంలో ఉండడం ఎంతో సంతోషించదగినటువంటి విషయంగా ప్రజలందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకెళ్తా ఉన్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి చూసి ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరి ఈరోజు బడ్జెట్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎంతవరకు బీసీ సంక్షేమానికి కానివ్వండి, ఎస్టీ సంక్షేమానికి కానివ్వండి, ఎస్సీ సంక్షేమానికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిలో మరి మూల భాగమైనటువంటి రాజధాని నిర్మాణానికి మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు మీడియా ముఖంగా అడగదలుచుకున్నాం. ఆ రోజు మీరు పరిపాలనా విధానాన్ని గాలికి వదిలేసి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఆపేసి 3 రాజధానులు అనేటువంటి ఒక దుర్మార్గమైన దుశ్చర్యతో మీరు ముందుకు వెళితే 154 సీట్లు ఉన్నటువంటి మిమ్మల్ని ఈరోజు ప్రజలు 11 సీట్లకి మరి దించి మరి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు 23 ఎంపీలతో 21 ఎంపీలతో ఈరోజు అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి అగ్రభాగాన నించోబెట్టారు. అంటే అది ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సంక్షేమాన్ని మరి దృష్టిలో ఉంచుకునేటువంటిది మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ, అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఈరోజు ఎక్కడా చూసినా కానీ నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మరి ఏ రోజు కూడా మరి ఆ యొక్క విధానాన్ని మరి ఎక్కడో కూడా ప్రదర్శించలేదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎలాగైతే కొనసాగారో ఈరోజు గౌరవ శాసనసభ్యులైన తర్వాత కూడా ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం మరి ప్రతిరోజు శానిటేషన్ కార్యక్రమంతో మరి నరసరావుపేట అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా రోడ్లుగా నిర్మాణంలో కానివ్వండి, మరి నరసరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే మంచినీటికి ట్యాంకీలు కట్టించే విధానంలో కానివ్వండి, ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మేము ఇటువంటి నాయకుడిని మేము మరి ఎందుకని గుర్తించలేకపోయాము అనేటువంటి ఒక బాధతో ఈరోజు ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఇప్పటికైనా మేము గుర్తించాము, ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవటం మాకు ఎంతో సంతోషించదగిన విషయమని ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి నరసరావుపేట నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉంది. మరి ముఖ్యంగా మా నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఎంత అభివృద్ధి పదవులకు తీసుకువెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడే కాదు, మరి రాబోయే కాలంలో కూడా ఆయన్ని మరి అసెంబ్లీకి పంపించడానికి ఈ 5 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోద్ది అనేటువంటి విధానాన్ని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ రోజుకు ఆ రోజు సంక్షేమం చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రజల ఆరోగ్య వాళ్ళ దృష్ట్యా
ప్రజల సంక్షేమం దృష్ట్యా ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీలో ఇంకొకసారి గెలిపించాలి అనేటువంటి మరి విధానం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి విషయం మీద మేము సంతోషిస్తూ, నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా, అలాగే నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అందరికీ నమస్కారం.